ఆల్రెడీ మీరు ఇందాకటి నుంచి ఇస్తున్న ఇంటర్వ్యూస్లో మీరు మళ్ళీ టీవీ షోస్ చేస్తారా అన్న క్వశ్చన్కి డెఫినెట్లీ వాళ్ళు థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అని అన్నారు. మళ్ళీ అంటారంటే నేను ఆపేసానా? అంటే కనిపించకపోయేసరికి ఓహో ఇంకెన్ని సినిమాలే చేస్తారు కాబోలు అన్న ఒక సొంత అండర్స్టాండింగ్ వచ్చేస్తారు చూడండి, పర్మిషన్ అడగకుండానే. అలా ఉన్నగా యూఆర్ ఆల్ థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అంటున్నారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ మళ్ళీ అడగట్లేదు. ఎక్స్పెక్టింగ్ అంటే ఏం లేదండి, ఇన్నాళ్ళు ఎంత చక్కగా అభిమానించారు, ప్రోత్సహించారు. దే గేవ్ ద బ్లెస్సింగ్స్ టు మీ. ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్ మోర్. ఇంకొంచెం చేయడంలో నేను చేస్తున్న ఒక చిరు ప్రయత్నం ఇది. దిస్ ఇస్ మై ఎఫర్ట్. నేను పెడుతున్నాను దీని మీద అండ్ నేను 100% పెట్టాను దీని మీద. ఇట్ ఈస్ ఆల్ విత్ దేర్ యాక్సెప్టెన్స్. దే ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అది విచ్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఇస్. అంటే చేస్తున్నారనా చేయట్లేదన్నా, మళ్ళీ ఇంక చెయ్యరన్నా, ఎలా అయినా చేసేస్తానన్నా? మనం ఎవరండి డిసైడ్ అవ్వడానికి? నేను చేయను, నేను చేస్తాను. నేను ఇప్పుడు టీవీ చేసినప్పుడు సినిమాలు చేయను అని అనుకో, వచ్చింది చేస్తాం కదా, అట్లా. సో అలా కూడా చేయొచ్చు అయితే, వస్తే చేస్తారు. అన్నీ వస్తాయండి, ఎందుకు రావు? బాహుబలి 2 రిలీజ్కి ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఎంత పెద్ద బ్రేకింగో అసలు. అది ఇంక్విజిటివ్నెస్ పెరిగిపోవడానికి నాకు అర్థమైంది. సరే చెప్పండి. వెళ్తున్నారు ఓవరాల్ ఎక్కారు ఇప్పుడే, ఆ లెవెల్ దిగుతారు మీరు ఇప్పుడు. సరే మీరే ఆన్సర్ చెప్పేసండి అయితే. బాగోదండి, మీరు క్వశ్చన్ చెప్పండి, మళ్ళీ నేను ఆన్సర్ ప్రిపేర్ అయ్యాను అనుకుంటారు. ఆడియన్స్కి అంతే పెద్ద క్వశ్చన్, ప్రదీప్ పెళ్ళెప్పుడు? అరే ఓకే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏమడుతుంది అసలు, ఏముంటుంది ఇంకా? అంటే నా మీద ఇంక క్వశ్చన్స్ అయిపోతాయా? ఆహా, అప్పుడు మీరు పిల్లల్ని ఎప్పుడు కనబడుతున్నారు? నెక్స్ట్ క్వశ్చన్ ఇది మరి అది కూడా అయిపోయిందని అనుకుందాం. అది నాకు అదే డౌట్. ఇన్నాళ్ళు పెళ్ళెప్పుడు అన్నారు. చేసేసుకున్నాక ఇంకా అడగరు కదా, ఇంకేం అడగరా? అడుగుతాం, 2 ఏళ్ళు ఆగుతాం. ప్రేమ సార్, ప్రేమ. లవ్లీ. యస్, అనుకుంటున్నాం. ఎల్సీ త్వరలో. మంచిది, అద్భుతం. సో ర్యాపిడ్ ఫైర్ అనేది జనరల్గా అందరూ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ ర్యాపిడ్ ఫైర్. దిస్ ఆర్ దట్, ఇదా అదా? ఇదే చాలా కష్టం. ర్యాపిడ్ ఫైర్ ఈజీ. సరే, ఇది జస్ట్ ఇట్లా అయిపోతుంది, జస్ట్ ఇట్లా. మీరు మోస్ట్ స్ట్రాంగెస్ట్ అటు ఇటు పెట్టకండి నాకు. అట్లా లేదు, చాలా ఈజీగా, చాలా సింపుల్గా. ఎందుకంటే నేను ఎంసెట్ ఎగ్జామే 4 ఆప్షన్లు ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యేవాడు. నేను 2 ఇస్తున్నాను, ఇదా అదా? రొమాంటిక్ హీరో ఆర్ యాక్షన్ హీరో, మీరెవరు? నాకేమి ఇష్టమా, నేను ఎవరా? అంటే మీకు ఏది ఇష్టమో మీరు ఏది చేస్తారో, వాట్స్ యువర్ చాయిస్ అని అర్థం. రొమాంటిక్ హీరో ఆర్ యాక్షన్ హీరో. ఆప్షన్ సి బోత్ లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్. ఏమో నాకు 2 ఇష్టము, బట్ యాక్షన్ కంటే ఫస్ట్ టైం నాకు మళ్ళీ అనిపించింది నా క్వశ్చన్ ఎంసెట్ క్వశ్చన్ కంటే కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. అంటే 2 ఎలా ఉందంటే అన్ని యాక్షన్ సంబంధించిందే, బట్ I think I'm very much ఇంకా still young in this to decide or to tell what I am or what I like. I'm yet to prove, so I don't. ఇంత కష్టంగా చెప్పారా ఈ ఆన్సర్? యా, ఎందుకంటే నేను స్టిల్ మై సెకండ్ ఫిలిం, ఇంకా జస్ట్ నా సెకండ్ ఫిలిం కదా. I don't know the acceptance. Comedy scenes or emotional scenes? Comedy scenes. Single take shots or multiple retakes? Multiple retakes. Dubbing your own dialogues or using a voice artist? Dubbing my own. Love stories or thriller movies? Love stories. Working with debut directors or experienced directors? Anything is there. Whom would you prefer? Dede even iste okay thank you ela kudirite ala. Shooting at exotic locations or local setups? Local setups. అవునా? Yeah. ఫారెన్ కంట్రీలు, ఫారెన్ ట్రిప్లు, రిచ్గా అట్లంత ఇంట్రెస్ట్ లేదా? లోకల్ సెటప్స్లో అవి హాలిడేకి బాగుంటాయి. కొత్త డైమెన్షన్. డాన్స్ సీక్వెన్సెస్ ఆర్ ఫైట్ సీక్వెన్సెస్? డాన్స్. బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఆర్ కంటెంట్ డ్రివెన్ ఇండీ ఫిల్మ్స్? కంటెంట్ డ్రివెన్. వా, అసలు వెయిట్ చేయట్లేదుగా. సోలో హీరో ఫిల్మ్స్ ఆర్ మల్టీ స్టారర్స్? స్టార్ అయ్యాక మల్టీ స్టార్ ఆలోచిద్దాం, ఇప్పుడు సోలో. మెథడ్ యాక్టింగ్ ఆర్ స్పాంటేనియస్ యాక్టింగ్? నిజంగా అంత సీన్ లేదు ఇంకా. మెథడ్ యాక్టింగ్ ఇస్ సంథింగ్, అలాంటి క్యారెక్టర్ ప్లే చేయగలిగే అదృష్టం కలిగినప్పుడు డెఫినెట్లీ పరకాయ ప్రవేశాలు చేసి అనేసుకోండి ప్రదీప్ గారు, గట్టిగా అనేసుకోండి, జరిగిపోతుంది. అనేసుకున్నారంతే. మ్యూజిక్ డ్రివెన్ ఫిల్మ్స్ ఆర్ డైలాగ్ హెవీ ఫిల్మ్స్? ఐ థింక్ మ్యూజిక్ డ్రివెన్ ఫిల్మ్స్ ఈజ్ కరెంట్ ఫేవరెట్ నాకు. షూటింగ్ నైట్ స్కెడ్యూల్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్ షూట్స్? బోత్ ఐ లవ్ ఇట్, బట్ నైట్ స్కెడ్యూల్ చాలా నాకు పీస్ ఉంటుంది. అంటే యువర్ ఎనర్జీస్ ఆర్ ఆల్ అన్ని కామ్ డౌన్ అయి ఉంటుంది అంతా. సో బేసికలీ యువర్ నైట్ అవులా?
నో ఐమ్ యాక్చువల్లీ ఏ మార్నింగ్ పర్సన్ బట్ నైట్ టైం ఏదో తెలియని పీస్ ఉంటుంది. ఫోన్స్ అయిపోతాయి, యూనో టెన్షన్లు అయిపోతాయి, స్ట్రెస్లు అయిపోతాయి, అదేదో తెలియని ఒక హాలిడే ఫీలింగ్ వస్తుంది నాకు నైట్ అవ్వగాల. అమ్మయ్య రేపు పొద్దున వరకు ఏం లేదు కదా, ఓకే ఓకే రైట్ అండ్ వాచ్ ఎ నైస్ ఫిలిం, ఒక సినిమా చూసుకుందాం, అలా ఉంటుంది నాకు. A surprise hit or critically acclaimed film? క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిలిం అనిపిస్తుంది. బికాస్ జడ్జ్మెంట్ పాస్ అయ్యేటప్పటికి అందరి దగ్గర నలిగి వస్తుంది కదా. Great. Playing a hero or experimenting with a negative role? Too early, but I'm still with the positive side. So you wanted to see yourself as a hero currently? యా, అంటే నాకు హీరో అని కాదు కానీ ఒక మంచి కథకి లీడ్ యాక్టర్ ఉండాలని, కథకి యాక్టర్ అయి ఉండాలి, ఆ కథలో ఒక మంచి పాత్ర. అదేలేండి, నేను హీరో అన్నా, మీరు పర్యాయ పదం చెప్పారు దానికి. అలా కాదు, హీరో ఇస్ డిఫరెంట్. నా ఉద్దేశంలో హీరోస్ ఆర్ రజనీ సార్, చిరంజీవి గారు, దే ఆర్ లైక్ దే స్టాండ్ అలోన్, దే ఆర్ హీరో. అంటే వాళ్ళు నుంచుంటే చాలు ఫస్ట్, అంటే దట్ ఆరా, దట్ ఎనిగ్మా, అది ఏదైతే చుట్టూరా ఉంటుందో అదంతా నీ చుట్టూ వచ్చినప్పుడే నువ్వు హీరో. దట్ ఈస్ కాల్డ్ డెఫినిషన్. మీ చుట్టూరా ఒక లైట్ కనిపిస్తుంది. ఎనీవేస్, ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఇంటెన్షన్తో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు డెఫినెట్లీ సూపర్ సక్సెస్ అవుతుంది. అండ్ యాజ్ సచ్ మీ సినిమా కూడా April 11th సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ, మోర్ పవర్ టు యూ, గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.